హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 1919 సొల్యూషన్స్. ఈరోజు వచ్చేసి 1.2లో సెకండ్ సమ్ √5 లానే 3+2 √5ని ఇర్రేషనల్ అని మనం ప్రూవ్ చేయమని అడిగారు. ఎప్పుడు లానే కాంట్రడిక్షన్ మెథడ్ యూజ్ చేసి 3+2 √5ని ఇర్రేషనల్ అని మనం ప్రూవ్ చేస్తాము. సొల్యూషన్ చూద్దాం. లెట్ us assume that ఏం తీసుకుంటాం, 3+2 √5 అనేది రేషనల్ నెంబర్గా తీసుకుంటాం. ఈజ్ రేషనల్ నెంబర్ 3+2 √5 ఈక్వల్ టు రేషనల్ నెంబర్స్ ఏ ఫామ్లో ఉంటాయి, a/b ఫామ్లో ఉంటాయి. సో a, b belongs to z, b is not equal to 0 and a, b are co-primes. co-primes అంటే చెప్పాను కదా, రెండింటికి కలిపి కామన్గా 1 అనేది ఫ్యాక్టర్గా ఉంటుంది, వాటిని కోప్రైమ్స్ అంటాం. సేమ్ ఫస్ట్ సమ్ లాగానే 3+2 √5లో 3+2 √5 ఈక్వల్ టు a/b. 3ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తున్నాను, ప్లస్ అలా మైనస్ అయింది, a/b -3. ఆ రెండింటికి ఎల్సిఎం చేద్దామండి. ఆ రెండింటికి ఎల్సిఎం చేస్తే నాకు b ఎల్సిఎం a - 3b. 2 √5 ఈక్వల్ టు a - 3b/b. అక్కడ ఇంటూ చేస్తున్న 2ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే మనకి /2 అయింది. 2b. a, b, 3, 2 ఆర్ ఇంటీజర్స్ కాబట్టి a - 3b/2b అనేది కూడా ఇంటీజర్ అవుతుంది. ఇది ఇంటీజర్. ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ మనకి ఇంటీజర్ పార్ట్ అయింది కాబట్టి మనకి రైట్ సైడ్ ఉన్న √5 కూడా మనకి ఇంటీజరే అవుతుంది. కానీ ఇది కాంట్రడిక్షన్, ఎందుకంటే మనం √5 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని ఫస్ట్ సమ్లో ప్రూవ్ చేసాం మనం. సో దిస్ ఈజ్ కాంట్రడిక్ట్స్ టు ద ఫ్యాక్ట్. ఎందుకంటే మనం 3+2 √5 అనేది రేషనల్ నెంబర్గా తీసుకున్నాం, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే √5 అనేది మన ఇర్రేషనల్ నెంబర్ అని ఆల్రెడీ ప్రూవ్ చేసాం. ఇర్రేషనల్ నెంబర్తో డివైడ్ చేసినా, యాడ్ చేసినా, సబ్ట్రాక్ట్ చేసినా కానీ అవి మనకి ఇర్రేషనల్ నెంబర్సే అవుతాయి. కాబట్టి 3+2 √5 ఈజ్ ఆల్సో ఏ ఇర్రేషనల్ నెంబర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సపోర్ట్ మై ఛానల్.